హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు. కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్. 4000 నుంచి 5000 పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 3 నెలల తర్వాతే కొత్త నోటిఫికేషన్ రాబోవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. గత ప్రభుత్వం రాష్ట్రంలో 5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా, ఆ తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ సర్కార్ గతేడాది దాన్ని రద్దు చేసి 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కొత్త నోటిఫికేషన్కు సంబంధించిన టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ వేగంగా పూర్తయింది. వచ్చిన ఏడాదిలోనే టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే ప్రతి ఏటా ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే అన్ని పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఏటా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నవంబర్, ఏప్రిల్ నెలలో నిర్వహిస్తామని తెలిపింది. దీనికి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ను సర్కార్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వగా, ఇటీవలే ఆన్లైన్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే నెల ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కానీ కొన్ని టెక్నికల్ సమస్యలతో నోటిఫికేషన్ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమిషన్ రిపోర్ట్ తర్వాతే దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విభజన కోసం కమిషన్ ఏర్పాటు చేసింది. అన్ని డిపార్ట్మెంట్లలో జరిగిన రిక్రూట్మెంట్ డేటాను సేకరిస్తున్నది. 2000 నుంచి 2024 వరకు రికార్డులను పరిశీలిస్తున్నారు. త్వరలోనే రిపోర్టును సర్కారుకు ఇవ్వనుంది. ఆ తర్వాత దానిపై కేబినెట్ సబ్ కేబినెట్లో చర్చించనున్నారు. దీని అమలు కోసం లీగల్ ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియకు కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఎస్సీ రిజర్వేషన్ల అంశం తేలకుండా ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేనట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఏప్రిల్, మే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు. 5000 పోస్టులతో డిఎస్సి. గత ఏడాది డిఎస్సి వేసి 11,000 టీచర్ పోస్టులను సర్కారు భర్తీ చేసింది. ప్రస్తుతం శాంక్షన్ పోస్టులు లెక్క చేస్తే సుమారు 10,000 వరకు ఖాళీలుంటాయి. అయితే దీంట్లో ప్రమోషన్ కేటగిరీలో కొన్ని పోతాయి. ఈ లెక్కన సుమారు 4,000 నుంచి 5,000 పోస్టులతో డిఎస్సి 2025 నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే 5 జిల్లాలకు టీచర్ పోస్టులే అవసరం లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. నోటిఫికేషన్లో దాదాపు పోస్టులన్నీ ఎస్జిటిలే ఉండే అవకాశం ఉంది. చాలా జిల్లాలలో స్కూల్ అసిస్టెంట్లు, పండిట్, పీటీల అవసరం కూడా ఉందని అంటున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ చాలా తక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది. మరోసారి టీచర్లకు ప్రమోషన్లు కల్పిస్తే కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరుగుతాయి. ఆర్ఆర్బీ దరఖాస్తుల ప్రక్రియ సురు. 32,438 పోస్టుల భర్తీ. చివరి తేదీ ఫిబ్రవరి 22. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ ప్రకటించిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ గురువారం మొదలైంది. సెంట్రల్
పే కమిషన్లో పేర్కొన్న లెవెల్ 1 నుంచి లెవెల్ 7 వరకు మొత్తం 32,438 పోస్టులు భర్తీ చేయనుంది. ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ద్వారా కేవలం ఆన్లైన్లోనే దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 22. దరఖాస్తులో ఏవైనా సవరణలు చేయాలనుకుంటే అందుకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు అవకాశం కల్పించింది. ఫీజును ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ పురుష అభ్యర్థులు 500 ఫీజుగా చెల్లించాలి. బ్యాంకు రుసుములు మినహాయించిన తర్వాత అందులో 400 వరకు ఆర్ఆర్బీ వాపసు చేస్తుంది. మహిళలు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులు, మాజీ సైనికులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల వారు 250 ఫీజు చెల్లించాలి. బ్యాంకు ఛార్జీలు మినహాయించుకున్న అనంతరం దాన్ని కూడా వాపసు చేస్తుంది. 2025 జనవరి 1వ తేదీ నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉన్నవారే ఈ ఉద్యోగాలకు అర్హులు. నేడు టెట్ కి విడుదల. 27 వరకు అభ్యంతరాలు స్వీకరణ. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రాథమిక కీని శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ నెల 2 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో టెట్ నిర్వహించారు. టెట్కు 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే 2,05,278 74.44% మంది రాయగా 70,475 మంది అర్హులయ్యారు. కీపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత టెట్ ఫలితాలను విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. మార్చి 6 నుంచి 10th ప్రీ ఫైనల్. రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకు మార్చి 6 నుంచి 15 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి ప్రతిరోజు మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4:15 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పరీక్షలను గంటన్నర వ్యవధిలోనే నిర్వహించనున్నారు. ఈ 2 పేపర్లను మధ్యాహ్నం 1:15 నుంచి 2:45 వరకు నిర్వహిస్తారు. ఎస్ఎస్సీ వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్న విషయం తెలిసిందే. పరీక్షల షెడ్యూల్. మార్చి 6 ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 7 సెకండ్ లాంగ్వేజ్, మార్చి 10 థర్డ్ లాంగ్వేజ్, మార్చి 11 మ్యాథ్స్, మార్చి 12 ఫిజికల్ సైన్స్, మార్చి 13 బయాలజికల్ సైన్స్, మార్చి 15 సోషల్ స్టడీస్.